గైస్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి జీఎన్ఎం నర్సింగ్ సంబంధించి చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి. ఆ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయబోతున్నాను అనమాట. సో ఇదే విధంగా మీకు జీఎన్ఎం నర్సింగ్ సంబంధించి ఈ వీడియోలో ఏంటి అనుకున్నట్లయితే, సో మనకి నర్సింగ్ కి అప్లికేషన్ చేసుకుంటున్నప్పుడు సో డాక్యుమెంట్స్ అనేవి ఎక్కడ సబ్మిట్ చేయాలి, మరి దాంతో పాటు ఈ జీఎన్ఎం నర్సింగ్ సంబంధించి మనకి డాక్యుమెంట్స్ ఎక్కడ సబ్మిట్ చేయాలి, దాంతో పాటు ఏ డాక్యుమెంట్స్ కలిపి సబ్మిట్ చేయాలి, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు మనం సపరేట్ డీటెయిల్ తీయాలా, లేదంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు మీరు ప్రతి ఇండివిజువల్ కాలేజ్ కి సపరేట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలని చెప్పేసి ఇలా చాలా రకాల డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకోబోతున్నాం అండి. వీడియోని అందరూ లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మరింత మోటివేషన్ వస్తుంది కాబట్టి అందరూ కూడా లైక్ చేయండి. నేను కామెంట్ చూసాను అనమాట, నాకు జిఎన్ నర్సింగ్ సంబంధించి ఎక్కువ వీడియోస్ చేయండి అని చెప్పేసి అడిగారు. సో దానివల్ల ఏంటంటే మరి ఎక్కువ వీడియోస్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మన జిఎన్ నర్సింగ్ సంబంధించి అయితే మాత్రం పీడిఎఫ్ అయితే ఓపెన్ చేస్తాను. సో దాన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మీకు. సో దానికి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ ని, అలాగే వీడియో లైక్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెల్ నోటిఫికేషన్ తీసి ఆల్ పెట్టుకున్నట్లయితే జీఎన్ఎం నర్సింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీ వరకు వస్తూ ఉంటాయి అనమాట. అయితే ఈ జీఎన్ఎం నర్సింగ్ సంబంధించి మనకి 3 స్టెప్స్ ఉందన్నమాట. మనకి ఆన్లైన్ లో అప్లికేషన్ ఫామ్ అది మీరు అప్లికేషన్ ఫామ్ అనేది అప్లై చేసుకోవడానికి అయితే మాత్రం, అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను. సో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ప్రతి స్టెప్ లో ఉన్న డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే స్టెప్ 1 లో ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే, చాలా మందికి అన్న మేమైతే మాత్రం ఒక కాలేజ్కి అయితే అప్లికేషన్ చేసుకున్నాము చలానా కట్టి, సేమ్ చలాన్ యూజ్ చేసి మేము ఇంకో కాలేజ్ కూడా అప్లై చేసుకోవచ్చా? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కాలేజ్ కూడా మనం అప్లై చేసుకోవచ్చా అంటే మీరు అప్లికేషన్ చేసుకోలేరండి. సో మీరు ఏ కాలేజ్ కి అప్లై చేస్తున్నారో ఆ కాలేజ్ సంబంధించి సెపరేట్ చలాన్ అయితే ఉండాలన్నమాట. సో దాన్ని బట్టే మీరు ఆ కాలేజ్ కి అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ప్రతి ఇండివిజువల్ కాలేజ్ కి మీరు ప్రతి ఇండివిజువల్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలన్నమాట. సో దాని తర్వాత సెకండ్ స్టెప్ అన్నమాట. సెకండ్ స్టెప్ లో డౌట్ ఏంటంటే మాక్సిమం అందరూ కూడా సెకండ్ స్టెప్ లో డౌట్ ఏంటంటే, అన్న మేము ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు, అయితే ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మాకు ఇంకో కాలేజ్ అనేది ఏ విధంగా పెట్టాలని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో సింపుల్ అండి, మీరు కానీ మన అప్లికేషన్ వీడియో చూసినట్లయితే, మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు, ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటున్నప్పుడు ఆ కాలేజ్ కి, సో అక్కడ ఒక కాలేజ్ అడుగుతుంది అనమాట. సో ఆ కాలేజ్ పెట్టుకుంటారు. ఆ తర్వాత మీకు అడిషనల్ గా ఇంకో కాలేజ్ పెట్టే అవకాశం అయితే ఉండదు అనమాట. సో దాని వల్ల ఏంటంటే ప్రతి ఇండివిజువల్ కాలేజ్ కి మీరు సపరేట్ గా చలన తీయాలి, సపరేట్ గా మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలన్నమాట. సో అట్లా ఫిల్ చేసి మరి థర్డ్ స్టెప్ లో డౌట్ చూద్దాం అనమాట. సో ఇక్కడ మనకి థర్డ్ స్టెప్ లో డౌట్ ఏంటంటే, చాలా మందికి ఇప్పుడు సపరేట్ డీటెయిల్స్ తీసి సపరేట్ అప్లికేషన్ ఫామ్స్ అనేవి ఫిల్ చేశాను. సో దాని తర్వాత ఏంటి అనుకున్నట్లయితే, మీరు ఆ ప్రింట్ చేసిన అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో, ఆన్లైన్ లో ప్రింట్ చేసిన అప్లికేషన్ ఫామ్, ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ఓకే, సో మనకి ఎల్లుండి అనమాట, అంటే 22nd రోజు 5 PM కల్లా కూడా మీరు సూపరింటెండెంట్ కి అయితే వెళ్ళి ఇవ్వాలన్నమాట. సో ఎవరైతే సూపరింటెండెంట్ ఉంటారో సో వాళ్ళకైతే మీరు వెళ్ళి ఇవ్వాలండి. సో వాళ్ళకి ఇచ్చినట్లయితే మీ అప్లికేషన్ ఫామ్ మీద తీసుకుంటారనమాట. అది మేనేజ్మెంట్ కోటా అయినా కానివ్వండి, గవర్నమెంట్ కాలేజెస్ కానివ్వండి, దాంతో పాటు మీకు ప్రైవేట్ కాలేజీలు అయినా సరే మీకు కన్వెంట్ కోటాకి సంబంధించి కానివ్వండి, అవన్నీ కూడా మీ సూపరింటెండెంట్ కి అయితే ఇవ్వాలండి. అయితే చాలా మంది అడుగుతుంది ఏంటంటే, అలా మొత్తం నేను ఒక 6 కాలేజీలకు అప్లికేషన్ చేసుకున్నాను, 6 కాలేజీలకి నేను ఒకటే కాలేజ్కి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కనిపిస్తున్న ఈ కాకినాడ, గుంటూరు, విజయవాడ, ఒంగోలుకి అయితే పెట్టుకున్నాను, నేను విశాఖపట్నాన్ని పట్టుకెళ్ళిపోయి మొత్తం అన్ని ఇచ్చేసి అడుగుతున్నారు అనమాట. సో అయితే నాకు తెలిసిన వరకు అయితే మాత్రం ఒక దగ్గర ఇవ్వకూడదు అనమాట. సో మీరు ఏ ఇండివిజువల్ కాలేజ్కి అయితే వెళ్ళి మీరు ఆ కాలేజ్కి అయితే వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆ ఇండివిజువల్ కాలేజ్ లోనే సంబంధించి ఆ డిఎంహెచ్ఓ లాగిన్ అయితే ఉంటుంది అనమాట. ఒకసారి కాల్ చేయండి, వాళ్ళు కాల్ చేసి ఒకసారి అడగండి. సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మీరు ఏమడుగుతారంటే, సూపరింటెండెంట్ అని చెప్పి అడగండి అనమాట. అంటే జీఎన్ఎం అప్లికేషన్ ఫామ్ అనేది చేస్తున్నాము, మాకు సూపరింటెండెంట్ కావాలి, ఆయన దగ్గరికి మేము వెళ్ళి అప్లికేషన్ చేసుకుంటామని అన్నట్లయితే, సో సూపరింటెండెంట్ గారికి అయితే మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయొచ్చు అనమాట. అయితే అప్లికేషన్ ఫామ్ తో పాటు మీరు ఏం చేయాలంటే, అయితే మీరు ఏం చేస్తారంటే ఆ సూపరింటెండెంట్ కి మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు నేను చెప్పే కొన్ని డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి జిరాక్స్ కూడా మీరు సబ్మిట్ చేయాలన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఏపీ సైడ్ సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ లో బి ఫార్మసీ ఫార్మాటీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయిందండి. సో అందులో వచ్చేసరికి అందులో చేయాల్సిన విషయం ఏంటంటే, ఒక మంచి కాలేజ్ అయితే మనం పిక్ చేసుకోవాలన్నమాట. సో అలాంటి ఒక బెస్ట్ కాలేజ్ మనకి శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, ఎస్పీఎస్డబ్ల్యూ. ఇది ఓన్లీ ఉమెన్స్ కి అయితే #1 కాలేజ్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఎస్సీఓఎన్, ఇంకా ఎస్పీఆర్సీ అన్నమాట. ఈ 2 కాలేజెస్ అయితే మనకి కో ఎడ్యుకేషన్ కోసం అయితే ఉన్నాయండి. మీకు మొత్తం హాస్టల్ ఫీజ్, మెస్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని మనకి 20,000 కి అయితే ఇవ్వబోతున్నారు అనమాట. చాలా తక్కువ ప్రైస్ అండి ఇదైతే మాత్రం. సో దీంతో పాటు బిఎస్ నర్సింగ్ ఇంకా బీపీటీకి సంబంధించి కూడా మనకి కాలేజెస్ అయితే ఉన్నాయండి. సో అందులో వచ్చేసరికి మీరు మొట్టమొదటిది ఏంటంటే, దానికి సంబంధించి మీ యొక్క ఇంటర్మీడియట్ ఏదైతే ఉంటుందో చదివారనుకున్నారో ఇంటర్మీడియట్, ఆ ఇంటర్మీడియట్ సంబంధించి ఇలా మనకి ఏదైతే ఇంటర్మీడియట్ కానివ్వండి, జీఎన్ఎం కానివ్వండి, లేదంటే మన దానికి సంబంధించి ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ కానివ్వండి, బైపీసీ కానివ్వండి, సో ఏది చదువుకున్న ఇంటర్మీడియట్ లోని దానికి సంబంధించి మార్క్స్ మెమోని అయితే మీరు జెరాక్స్ సబ్మిట్ చేయాలి.
అలాగే దాంతో పాటు దానికి సంబంధించి స్టడీ సర్టిఫికేట్లు మీరు సబ్మిట్ చేయాలి. దానికి సంబంధించి మీ టీసీ ఒక టీసీఐ ఆ టీసీ కూడా మీరు సబ్మిట్ చేయాలి. ఓకేనా? ఈ 3 కూడా మీరు యాడ్ చేయాలన్నమాట. దాంతో పాటే మీ 10th క్లాస్ మార్క్స్ మెమోని కూడా మీరు యాడ్ చేయాలి. దాంతో పాటు మీకు సంబంధించి 6th క్లాస్ నుంచి కూడా మీరు 10th క్లాస్ చదువుకున్న స్టడీ సర్టిఫికేట్లు ఉంటాయి కదా! అవి కూడా మీరు సబ్మిట్ చేయాలి. ఓకే. సో, దాని తర్వాత ఏం చేస్తారంటే దాంతో పాటు మీ ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయాలి. మీ క్యాస్ట్ సర్టిఫికేటు, మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాలన్నమాట. అలాగే ఏదైతే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేశారో, ఆ అప్లికేషన్ ఫార్మ్ తీసుకెళ్ళండి. దాంతో పాటే ఆ అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు ఒక 8 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా మీరు తీసుకెళ్ళండి. మీకక్కడ ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి డాక్యుమెంట్ వీలైతే మీ రైస్ కార్డ్ కూడా మీరు తీసుకెళ్ళండి. సో, ఇప్పుడు చెప్పిన ప్రతి డాక్యుమెంట్ కూడా మీరు జిరాక్స్‌లనేవి ప్రతి అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు మీరు జత చేసి ఫోటోస్‌తో పాటు ఇక్కడ కనిపిస్తున్న హాస్పిటల్స్‌కైతే వెళ్లి అక్కడ మీరు సూపరింటెండెంట్‌కైతే అప్లికేషన్ ఫార్మ్ ఇస్తారన్నమాట. ఓకేనా? హాయ్ అండి. బైపీసీ మెంటర్‌షిప్ స్టార్ట్ చేసామన్నమాట. సో, ఎవరైతే బైపీసీ కోర్స్ చేసి సో, ఇతర కోర్సుల కోసం నర్సింగ్, అగ్రికల్చర్, వెటనరీ ఇలాంటి కోర్సెస్ కోసం అయితే కౌన్సెలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో, పార్టిసిపేట్ చేస్తారో సో, వాళ్ళందరికీ కూడా పెయిడ్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కైతే మెసేజ్ చేసినట్లయితే ఫుల్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. మీకు బైపీసీ అయిపోయిన తర్వాత ప్రతి కౌన్సెలింగ్ సంబంధించి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం మెంటర్‌షిప్ అయితే మాత్రం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఓన్లీ 100 మెంబర్స్‌కి మాత్రమే ఈ యొక్క ఆఫర్ అయితే ఉంది. ఏ కాలేజ్‌కి ఆ కాలేజ్ అప్లికేషన్ ఫార్మ్ ఉంటుంది. అంటే ఏ కాలేజ్ కోసం ఆ కాలేజ్‌కి అప్లై చేసుకుంటున్నప్పుడు ఆ ఒక కాలేజ్ సంబంధించి సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ ఫార్మ్ మొత్తం ఫిల్ చేయాలి. ఓకేనా? సో, దాంతో పాటే ఏ కాలేజ్‌కి ఆ కాలేజ్‌కెళ్ళి సూపరింటెండెంట్‌కి అయితే ఇవ్వాలి. ఏ కాలేజ్‌కి అప్లై చేసినప్పుడు ఆ ఇండివిడ్యువల్ కాలేజ్‌కి సంబంధించి సెపరేట్ డీటీ తీయాలన్నమాట. ఓకేనా? డౌట్స్ మొత్తం క్లారిఫై అయ్యాయా? సో, దీంతో దీంతో పాటు అడుగుతుందేంటంటే, "అన్న మేము జీఎన్‌ఎం అప్లికేషన్ చేసుకున్నాము. అప్లికేషన్ చేసుకున్న తర్వాత మా అప్లికేషన్ ఏమైందని చెప్పేసి ఎలా చెక్ చేసుకొని" అడుగుతున్నారనమాట. సింపుల్‌గా ఇక్కడ రండి. ఇక్కడికొచ్చిన తర్వాత మీకు జీఎన్‌ఎం అప్లికేషన్ స్టాటస్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకొని మీ అప్లికేషన్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. దాంతో పాటు కరెక్షన్ ఎలా చేసుకోవాలని అడుగుతున్నారనమాట. సో, కరెక్షన్ అయితే మాత్రం మీరు చేసుకోలేరు. ఎందుకంటే కరెక్షన్‌కి సంబంధించి అయితే మాత్రం మనకి ఎలాంటి ఆప్షన్ అయితే ఇవ్వరని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. వీలైతే ఒకసారి మీరు అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ చేస్తున్నప్పుడు రిక్వెస్ట్ చేయండి. వాళ్ళేమైనా కరెక్షన్ చేసే అవకాశం అయితే ఉంటుంది తప్పిస్తే, మీరు కరెక్షన్ చేసుకోలేరనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్ గురించి క్లిక్ చేశాననమాట. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు కనిపిస్తుంది కాలేజ్ అనమాట. ఏ కాలేజ్ కావాలని చెప్పేసి, ఆ కాలేజ్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా? ఇక్కడ కనిపిస్తుందనమాట మనకి కాలేజ్ కనిపిస్తుంది. సో, కాలేజ్ నేను సెలెక్ట్ చేసుకుంటాననమాట. సెలెక్ట్ చేసుకొనైతే నేనైతే వెళ్తాను. ఓకే. సో, మనకి ఇంకో కాలేజ్ అనేది యాడ్ అవ్వదు. ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా గాని ఇంకో కాలేజ్ అయితే మనకి యాడ్ అవ్వదన్నమాట. సో, అలా మీరు ఏ ఇండివిడ్యువల్ కాల్ సెలెక్ట్ చేసుకొని ప్రతి డీటెయిల్స్ మళ్ళీ ఫర్దర్‌గా నింపుకొని అయితే వెళ్తూ ఉండాలన్నమాట. సో, ఓకే. సో, ఎవరికైతే ఇంకా అప్లికేషన్ చేసుకోలేదో మనకి ఇంకా 2 డేస్ టైమ్ ఉంది. సో, ఇవాళైతే మనకి అయిపోయింది కాబట్టి వీడియో చేసే టైంకైతే. సో, మీరు మండే అయితే వెళ్లి మీరు అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయొచ్చన్నమాట. సో, ఒకసారి అడగండి. మీరే పట్టుకెళ్ళి ఇవ్వాలని కూడా లేదు ఒకసారన్నమాట. ఒకవేళ దూరంగా ఉంటే మీ పేరెంట్స్ కూడా పట్టుకెళ్ళి అయితే ఇవ్వండి అప్లికేషన్ ఫార్మ్ అనేది. ఓకేనా? సో, వీలైతే మాత్రం మీ ఫస్ట్ ప్రిఫరెన్స్‌కైతే మీరైతే వెళ్ళండనమాట. ఆల్రెడీ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. అప్లికేషన్ సక్సెస్‌ఫుల్ సబ్మిట్ చేశామని జెప్పేసి. సో, డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా మీరు కామెంట్స్ చేశారు కాబట్టి నేను మీకు వీడియోస్ పెట్టడం జరిగిందనమాట. కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. దాన్ని బట్టి మన టెలిగ్రామ్ ఛానెల్ ఖచ్చితంగా జాయిన్ అయితే అయిపోండి.